ఒకరి తర్వాత ఒకరు సొంత పార్టీ నాయకులపైనే ఆరోపణలు చేసుకుంటూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారట ఆ జిల్లా కాంగ్రెస్ నాయకులు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తమలో తామే తన్నుకుంటూ గందరగోళం సృష్టిస్తున్నారట అక్కడి హస్తం నాయకులు. దీంతో రాష్ట్ర అధిష్టానానికి ఆ జిల్లా అంటేనే బీపీ టాప్ రేంజ్కి చేరుతోందట. ఇంతకు ఆ చెయ్యి నేతల ప్రాబ్లం ఏంటి? ఎందుకిలా తన్నుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకే ఊపిరాడకుండా చేస్తున్న ఆ జిల్లా ఏదో మీరే చూడండి. తప్పులను ఎత్తి చూపటానికి, సమస్యలపై ప్రశ్నించటానికి ఆ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షమే అవసరం లేదట. ఎందుకంటే స్వపక్షంలోనే విపక్షం తయారైందట. ఆధిపత్య పోరు, గ్రూప్ తగాదాలతో నిత్యం తగువులాడుకుంటున్నారట అక్కడి హస్తం నేతలు. సొంత పార్టీ నాయకులపై ఆరోపణలు గుప్పిస్తూ కుంపట్లు రాజేస్తున్నారట. అదే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా. ఈ జిల్లా పేరు చెప్తే చాలు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులకు తలనొప్పి మొదలవుతుందట. ఆ జిల్లాకు వెళ్లాలన్నా, అక్కడి నాయకులతో మాట్లాడాలన్నా బీపీ టాబ్లెట్స్ పక్కన పెట్టుకోవాల్సి వస్తోందట. ఆ జిల్లా నాయకుల నుంచి వస్తోన్న ఫోన్ కాల్స్ ఎత్తాలంటే కూడా కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతోందట. రోజుకో వివాదంతో తమలో తామే తిట్టుకుంటూ, కాదు ఇంకాస్త ముందుకు వెళ్లి కొట్టుకుంటూ జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తున్నారట ఆసిఫాబాద్ జిల్లా నాయకులు. కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, నేతలకు క్రమశిక్షణ పట్టదనే అపవాదును నిజం చేసేలా ఉందట ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల తీరు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా వారి పార్టీ నాయకులపై వారే ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కుతుండటంతో ఇదేం చోద్యం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట స్థానికులు. ఒకరిపై ఒకరు వరుసబెట్టి చేసుకుంటున్న ఫిర్యాదులతో అధిష్టానం కూడా విసిగిపోయిందట. ఇలానే వదిలేస్తే నేతలు ఇంకాస్త కట్టుతప్పి పార్టీకి తీరని నష్టం చేసే ప్రమాదం ఉందని వారిని కట్టడి చేసేందుకు ఇకపై ఆసిఫాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మొన్నటిదాకా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ మధ్య జరిగిన రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. పార్టీ సమావేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన అట్రాసిటీ కేసులు పెట్టేదాకా వెళ్లింది. ఆ ప్రభావం ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా పడింది. ఇక కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి పరస్పరం మరోసారి ఫిర్యాదులు కూడా చేసుకున్నారు ఈ ఇద్దరు నాయకులు. ఈ నిప్పు ఇంకా రగులుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఇదే జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోనూ ఇలాంటి వివాదమే చెలరేగింది. తమ జిల్లా నాయకులు పట్టించుకోవటం లేదని, కనీసం ఇన్ఛార్జి మినిస్టర్ సీతక్క ఫోన్లు కూడా ఎత్తడం లేదంటూ సొంత పార్టీ నాయకులపై బహిరంగ ఆరోపణలు చేశారు సిర్పూర్ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్. దీంతో శ్రీనివాస్ వెంటనే సీతక్కకి క్షమాపణ చెప్పాలంటూ జిల్లాలోని ఇతర నాయకులు ఫైర్ అయ్యారు. ఇదే అంశంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ రావి శ్రీనివాస్కి నోటీసులు కూడా జారీ చేసింది. ఇవి చాలవన్నట్టుగా కోనేరు కోనప్ప వివాదం కూడా మొన్నటిదాకా రచ్చరేపింది. ఇలా ఒకటా రెండా, ప్రతి 10 రోజులకు ఒక వివాదం జిల్లా కాంగ్రెస్ని రచ్చకీడుస్తూనే ఉన్నాయి. అయితే ఈ జిల్లాలో ఇలా వరుసగా వివాదాలకు మూల కారణం పార్టీలోని ఓ కీలక నాయకుడే అన్న చర్చ జరుగుతోంది. జిల్లాకి సంబంధం లేకపోయినా బంధుత్వ సంబంధంతో ఆసిఫాబాద్ జిల్లాను తన కనుసైగల్లో నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నారనే గుసగుసలు వినపడుతున్నాయి. ఆ నాయకుడి ప్రమేయం వల్లే జిల్లా నాయకుల మధ్య విభేదాలు మొదలవటం, చివరికి ఇలా రచ్చరేపటం దాకా వెళ్తున్నాయనే ఆరోపణలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇటీవల జిల్లా పర్యటనకు రావాల్సి ఉండగా అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. ఈ వివాదాలే ఆమె పర్యటన రద్దయ్యేలా చేశాయా అనేది కూడా చర్చగా మారిందట. ఏదేమైనా ఎంతో మందిని డీల్ చేసే కాంగ్రెస్ పార్టీకి ఆసిఫాబాద్ జిల్లా మాత్రం అంతు చిక్కటం లేదట. ఇక్కడి వ్యవహారాలను చక్కబెట్టడం అంత ఈజీ కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ జిల్లా నాయకులను కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దారికి తీసుకొస్తారా? ఆ అదృశ్య నాయకుడి జోక్యాన్ని తగ్గించగలుగుతారా? చూడాలి.